బయటపడిపోతే ఇంకా ఏంటంటే బుకాయించేది. ఇంకొక విషయం, చిన్న అప్పన్న అనే వ్యక్తి, వికే గారు, వీళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? ఈ సిఎఫ్టిఆర్ఐ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇది కల్తీ అని ఏదైతే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో, చర్యలు తీసుకోకపోగా మళ్ళీ ఈ రిపోర్ట్ కాగితం చూపించి, అరే బోలే బాబా డైరెక్టర్ సిద్ధర్ని, ఇదిగో ల్యాబ్ రిపోర్టు నీది కల్తీ అనే ఒక కాగితం మొక్క కూడా మా దగ్గర ఉంది, ఎంత ఇస్తావు చెప్పు, నిన్ను కంటిన్యూ చేస్తాం, నువ్వు ఏమిస్తే మాకేంటి, ఇదిగో రిపోర్ట్ కాగితం, ఇది మేము పక్కన పడేయాలంటే ఎంత ఇస్తావు అని మళ్ళీ కోట్లాది రూపాయలు వసూలు చేస్తే, ఒక్క చిన్న అప్పన్న అనే వ్యక్తి 2022-24 మధ్య 14, ఒకటి కాదు రెండు కాదండి, 14 విలువైన ఆస్తులు విశాఖపట్నం చుట్టుపక్కల కొన్నాడండి. విశాఖపట్నం చుట్టుపక్కల 14 ఆస్తులు. ఇక్కడ ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే, ముందు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జు, అతన్ని మార్చి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ గా పెట్టిన తర్వాతనే కొన్నాడు మళ్ళీ ఈ ఆస్తులన్నీ కూడా. మన ఇష్టం కదా, మందే కదా సామ్రాజ్యం, ఏ స్థలం ఏది కావాలంటే నచ్చిన రేటుకి బెదిరించి లాగేసుకోవటమే కదా. అట్లా 14 ఆస్తులు కూడబెట్టాడండి చిన్నప్పన్న. ఏది 70,000 రూపాయల జీతగాడు విశాఖపట్నం చుట్టుపక్కల ఆస్తులు ఎలా కొనేస్తాడండి? కోట్లాది రూపాయలు అతని అకౌంట్ లోకి ఎలా వచ్చేస్తాయి? ఇవన్నీ ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలు కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చేసినటువంటి పాపం, ఏఆర్ డైరీ ఫుడ్స్, ఇవాళ ఇందాకేదో ఇంకోటి కూడా మాట్లాడుతాను, ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటుంది, టెక్నికల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారని. సజ్జల, ఏఆర్ డైరీ ఫుడ్స్ కి టిటిడి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి, అసలు ఈ డైరీకి ఇన్ని కిలోల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదు, వీళ్ళకి ఆ క్యాపబిలిటీస్ లేవు, వీళ్ళకి అసలు స్టోరేజ్ ట్యాంకులే లేవు ఇక్కడ అని రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ ని పక్కన పడేసినటువంటి వ్యక్తి బొమ్మన కాదా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీసే, ఎందుకంటే అక్కర్లేదు కదా, మనం రసాయనాలతో తయారు చేస్తే వస్తుంటే ఇంకా నెయ్యి ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం మనకే ఉంది. వికే గారు, ఇవాళ సజ్జల మాట్లాడుతున్నటువంటి ఇంజనీరింగ్ విభాగమే ఏఆర్ డైరీ ఫుడ్స్ కి వెళ్ళి అసలు ఈ డైరీకి అసలు అటువంటి కెపాసిటీ లేదని రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ ని చాలా క్లియర్గా అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్లోనూ ఈయన లేడు, లడ్డూ స్కామ్లోనూ ఈయన లేడు, కాబట్టి లేని రెండే పట్టుకున్నాడు. ఎక్కడైతే ఇతని పేరు రాలేదో ఆ రెండు పట్టుకుని మొత్తం అందరినీ కట్టగట్టి లోపల దోసేద్దాం అనే దీంతో ఉన్నట్టున్నాడు. ఒక్క నిమిషం మాటండి, పరకామణి కేసులో మేమేదో ఆత్మహత్య అని మేమేదో మాట్లాడామని చెప్తా ఉన్నారు అన్నదానికి ఆయన ఇచ్చినటువంటి అత్యంత గొప్ప సమాధానం ఏంటంటే, వికే గారు, అవునండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడతాం, మాకు ఆధారాలతో పని ఏంటి, మేము ఏదైనా మాట్లాడతాం, ఏదైనా ఆరోపిస్తాం, మేము ఫ్యాక్ట్స్ చూసుకోవాల్సిన అవసరం మాకు లేదు, అందుకని మేము ఆత్మహత్య అనేసాం, ఏంటి తప్పండి, ఏం మాట్లాడాలండి ఇతని గురించి? అవును, మరి మేమున్న ప్రతిపక్షంలో వివేకానంద రెడ్డి గారు కూడా ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలు అన్నారు, తర్వాత నారాలు అన్నారు, అప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, అందుకని అన్నారు. ఇప్పుడు కాదు సార్, ప్రతిపక్షంలో ఉంటే ఏది పడితే, ఇప్పుడు మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం సార్, ఏ రోజైనా మీరు ఇదే డిబేట్ లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అనేక రకాలుగా గ్రిల్ చేసి వదిలిపెట్టేవాళ్ళు. అందుకే కదా సార్ ఆ పార్టీకి అధిక పాలించే సోయి లేదు, ప్రతిపక్ష సోయి కూడా ఉండదు, దీనికనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి ఆ పార్టీకి ప్రజలు. అదే కదా, ఆ రోజు మేము ప్రతిదీ ఆధారాలతో సహా మాట్లాడాం, కాగితాలు చేతిలో పెట్టుకుని మాట్లాడాం. ఇవాళ రవిచందర్ రెడ్డి గారి ప్యానెల్లో ఉన్నారు, అనేక డిబేట్లో మేము ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడే మేము ఎదురు చాలా ఫియర్స్ గా మేము ఇద్దరం వాదించుకునే వాళ్ళం. కానీ ఆన్ బేసిస్ ఆఫ్ డాక్యుమెంట్స్, నేను ఒక కాగితం చూపించి మాట్లాడేవాడిని, ఆయన దానికి ఏదో జవాబు చెప్తా ఉండేవాళ్ళు, కానీ మేమే ఆధారాలు లేకుండా ఏ రోజైనా మాట్లాడామా? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా ఆ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళం, కానీ ఇవాళ ప్రతిపక్షం నుండి ఏది పడితే అది మాట్లాడతామండి, మాకు ఫ్యాక్ట్స్ తో పని ఏంటి అని అంత నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలండి? రైట్, ఒక్క నిమిషం పట్టాభి గారు. గఫూర్ గారు, ఇందాక నేను మీరు చెప్తుంటే ఆపాను. నేను తెలుగులో ఎక్కడైనా మీరు తెలుగు బాగా మాట్లాడతారు కదా, అఫ్కోర్స్ మీరు అవడానికి వేరే ఏదైనా కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉద్యమాలు